ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ భేటీలోనే ఫైనల్ చేయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ అవకాశం ఉండటంతో పాత వారిని రెన్యువల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అని సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ నేతల భేటీలో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రచించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపైన సమాలోచనలు జరపనున్నారు. వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణపైన మంతనాలు జరపనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, వ్యతిరేక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, రజతోత్సవాల సందర్భంగా ఒక భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ కీలక నేతలతో కూడా కేసీఆర్ సమావేశ వార్తను చర్చించారు. ప్రధానంగా గజ్వేల్ గాని, జనగామ గాని, వరంగల్, హైదరాబాద్ 4 ప్లేసులు ఒక చోట ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం సందర్భంగా కేసీఆర్ ఈ బహిరంగ సభతో పాటు ఒక ఏడాది పాటు పార్టీ రజతోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇందులోపే ఏప్రిల్ 10వ తేదీన మరొక కీలక సమావేశం, ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే రజతోత్సవాలను ఈ సంవత్సర కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దాదాపుగా 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో కొనసాగుతుంది. పార్టీ ఏర్పాటు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఒక సంవత్సరం పాటు ఈ ఉత్సవాలు నిర్వహించి తెలంగాణలో గ్రామాన బీఆర్ఎస్ పార్టీని మరోమారు స్ట్రెంథెన్ చేయాలి. పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. పార్టీ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు వేసుకోవాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ నేతలతో కూడా కేసీఆర్ సమావేశమై చర్చించారు. దాంతో పాటు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని ఫైనల్ చేయడంతో పాటు అసెంబ్లీ సంబంధించిన విషయంలో కూడా ఎలా వ్యవహరించాలని సంబంధించి వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. వారితోని కేసీఆర్ పార్టీ సంబంధించిన సీనియర్లంతా హాజరయ్యారు. వారితో చర్చించిన అనంతరం ఈ ఒక బహిరంగ సభకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 4 ప్రదేశాల్లో, ఒకటి వరంగల్ లేదా జనగామ లేదా గజ్వేల్ లేదా హైదరాబాద్, 4 ప్రదేశాల్లో ఒక చోట ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సక్సెస్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కేసీఆర్ ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మొత్తానికి ఈ సమావేశం సందర్భంగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ చేయాలని చెప్పేసి పార్టీ నేతల ముందు కేసీఆర్ అయితే ఒక టాస్క్ పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం నుంచే కూడా నేతలంతా కూడా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం చేరుకొని కేసీఆర్ తోటి సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ వారందరూ కూడా దీనికి సంబంధించిన కీలక విషయాలకు సంబంధించి కీలక అంశాలను కూడా వారితోని కేసీఆర్ పంచుకొని రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణ దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలని సంబంధించి వారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. శశిరేఖ.